కానీ లలిత, నీ బిడ్డ ఏదని అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి? అవును, ఏం చెప్పాలి? మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి. అవే మాట్లాడండి. లలితను బ్రతికించుకోవడానికి అబద్ధం చెప్పక తప్పదు. ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు. చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర నోరు జారే ప్రమాదం ఉంది. ఎన్ని రోజులు ఇలా అబద్ధం చెప్పగలవండి? లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి. అది నెలలైనా పట్టొచ్చు, సంవత్సరాలైనా కావచ్చు. అంటే నా బిడ్డను ఆమెకిచ్చి పురిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగ్యురాలిలా లోకం దృష్టిలో నేను నిలబడిపోవాలి, అంతేగా? ఎందుకు లక్ష్మి బాధపడతావు? మన బిడ్డ మన కళ్ళ ముందే ఉంటుంది. నా బాధ మీకు అర్థం కాదండి. లోకులంతా నన్ను గొడ్రాలన్నారు. నా నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు. నా చేత్తో అమృతం పెట్టిన విషం అవుతుందన్నారు. వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు. నేను గొడ్రాలిని కాదని ఇవాళ నేను నా కన్న బిడ్డనెత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు. బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు. లలితని బ్రతికించుకోవడం కోసం నా బిడ్డనివ్వడానికి నాకే అభ్యంతరం లేదండి. కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోకుల చేత నేను ఎదుర్కొనే అవమానాలు తలుచుకుంటే భయం వేస్తుంది. నావి పాపిష్టి చేతులని ఈ లోకం నిర్ధారణ చేస్తుందండి. ఈటెల్లాంటి మాటలతో గుండెని తోట్లు పొడి చేస్తుంది. లక్ష్మి, ఒకవైపు లలిత చావు బతుకుల మధ్య సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకులేదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా? సిగ్గు విడిచి చెప్తున్నాను. నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు. కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణమని చెవులు కొరుక్కుంటుంటే నేను భరించలేకపోయానండి. భరించలేకపోయాను. అన్నయ్య, 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 నే తండ్రినయ్యా. అన్నయ్య, లలితకు ఆడపిల్ల పుట్టింది. చూడన్నయ్య, చూడు. పాప చాలా బాగుందిరా. కంగ్రాచులేషన్స్ లలిత. అమ్మ పులుసు, నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. అయ్యో, అవేం మాటలండి. భక్తితో మెట్లన్నీ ఎక్కితే మన మొక్కిన ముక్కులన్నీ తీరుతాయట. మన అమ్మాయికి పండంటి బిడ్డ, ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండారాయి పుట్టాలని మొక్కోండి. లేవండి, ఇంకెన్ని 500 మెట్లేగా. ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటున్నాను. పులుసు, ఆ డాబా 399. మరే అది 499. అదిగో 500. స్వామి, నాకు లెక్కలు సరిగ్గా రావు, క్షమించాలి. పద పదండి. లలిత, నువ్వు ఈ కాలం తల్లుల్లా అందం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు? తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం నీకు తెలియదా? దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్. బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు. సారీ లలిత, ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతురాలు. బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు. బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెలుపుకుతాయి. ఎన్నుండి ఏం లాభం? ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు? అదే ఆమె దురదృష్టం. పాపను పట్టుకో, అక్క అన్నం తిందో లేదో చూసొస్తాను. చిచి చిచి.
ఊరుకోమ్మా. పాపనిటివో. ఎక్కడికి? లలిత, ఏంటక్కా? అదేమిటమ్మా, పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు ఎందుకు? అబ్బా, దీన్ని ఎత్తుకుని నడు లాగేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, కిందకు దించితే చాలు ఏడుస్తుంది. ఇది చేస్తున్న అల్లరి ఇంత అంతా కాదు, నేను భరించలేను. దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా? అర్ధరాత్రి లేచి పాప పాల కోసం ఏడుస్తుందేమో. ఏడిస్తే ఏడని, నా వల్ల కాదు. నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది, ఇది నా ప్రాణం తోడేస్తుంది. చచ్చా, అవే మాటలమ్మా. పాపని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కన్యాకుమారి కనపడతా చారి. ఆ పాటాపు. ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి వస్తావా? అయ్యో, కోపలు కూడా ఎంత ముద్దస్తున్నావో. మహందుడు ఎలా ఉందో? బిడ్డకి తండ్రయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్. సర్లే. అవును విజయ్, ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లయింది. దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు. ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే పాపను అక్క దగ్గర ఉంచాను. ఓహో, అందుక. లలిత, ఇలారా. నిన్నే. పడక గదిలో తహతహలాడేవో నా మొగుడా, నేను దొరకడం లేదని అడిగితివా? 1 2 3. అమ్మా, ఎవరినో వస్తారేమో. ఏం భయలేదు, ఈ ఇంటికి యజమాని నేనే. ధైర్యంగా కూర్చో. కూర్చుంటాలే. అవును, రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వేం చేస్తావు? ఇల్లు చెత్త పెడతా. చెత్త పెడతావా? ఓహో, చక్క పెడతావా? మనకు డిఫెక్ట్ ఉంది కదా, కాపలకదు కదా. అవును, ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు? నువ్వు వచ్చేదాత అన్నం తింటుండా ఎదురు చూస్తాను. ఆహా, మహాపతివ్రత. ఓహో, మరి రాత్రిపూట ఏం చేస్తావు? గుర్రు పెట్టి నిద్రపోతాను. గుర్రు పెట్టి నిద్రపోతావా? అంతకంటే ఇంకేం చేయవా? మరేం చేయాలో చెప్పు. చెప్తా. కొత్తగా పెళ్ళైన దంపతులు మొట్టమొదట మసలుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో, నేను పెళ్ళాను అనుకుంటా. సరే. కొన్ని కొత్త విషయాలు చెప్తా, నేర్చుకో. ఏమండి, అలసిపోయి వచ్చారా? ఒళ్ళంతా ఈ చెమటలేమిటండి? ఒళ్ళింత మెత్తగా ఉందేమిటి? ఛ! ఇంటికి రాగానే ఇలా మీద పడతావే, పడతావేంటి? మొగుడిని పెళ్ళని తొడతోడదా? కొట్టొచ్చావు, మర్చిపోయాను. తొట్టొచ్చండి, ఎన్నిసార్లైనా తొట్టొచ్చు. అయ్యో, ఇదేమిటండి ఇలా చెమటలు పట్టేసింది? బట్టలు తీసేసి స్నానం చేద్దురుగా. అమ్మా, నేను పళ్ళ నుంచి రాగానే నా మీద పడి విసిగిస్తావా? లే. అమ్మా, నా కాళ్ళు పట్టుకుని సేవ చేయాలని తెలీదా నీకు? లే. అమ్మా, లే. లేస్తానమ్మోయ్. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? దీన్ని నేను లైన్లో పెడదాం అనుకుంటే ఇదే నన్ను లైన్లో పెట్టేటట్టుందేంటి? వస్తున్నా తల్లోయ్. అమ్మో, అమ్మా, వస్తున్నా తల్లోయ్. అమ్మా, ఓరి నాయనోయ్. ఆహా, కృష్ణుడు సత్యభామని కాళ్ళు నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆహా, ఎంత బాగుంది. ఓహో, అత్తడా అత్తడా. ఎత్తడా ఎత్తడా? ఎప్పుడు మా యజమాని భార్య ఒక్కరోజు కూడా ఆయన కాళ్ళు ఎత్తుండదు. గబ్బు తంపు.